భారీగా తరలివస్తున్న భక్తులతో మేడారం భక్తజన సంద్రమైంది. ఇవాళ సారలమ్మ, రేపు సమ్మక్క గద్దెలపైకి చేరుకుంటారు. మరింత సమాచారం మేడారం నుంచి మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. ప్రస్తుతం మనం మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర ఉన్నాము. కాసేపట్లోనే సారలమ్మ గద్దెల దగ్గరికి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయానికి చేరుకున్నటువంటి కాకా వంశస్థులు అక్కడ అలికి ముగ్గులు వేసి ఇక్కడికి తీసుకురావడానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ, రహస్య పూజలన్నీ చేయడం జరిగింది. ఇక్కడికి సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఒక అరగంట 45 నిమిషాల క్రితమే సారలమ్మ గద్దెల దగ్గరికి చేరుకున్నటువంటి ఆడపడుచులు, ఆదివాసీ ఆడపడుచులు అక్కడ ముగ్గులు వేసి శుద్ధి చేసిన కార్యక్రమం కూడా జరిగిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే కాకా వంశస్థులంతా కూడా కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్దకు చేరుకున్న నేపథ్యము. ఇప్పటికే సమ్మక్క ఆలయం వద్ద కూడా ఏదైతే సిద్ధబోయిన వంశస్థులు, అదేవిధంగా కొక్కెర వంశస్థులు చేరుకున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. అక్కడ కూడా అలిక్కి ముగ్గులు వేసి అక్కడ కూడా కార్యక్రమాలు చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తాము. కార్యక్రమం అంతా కూడా అడేరాలు అంటాము. ఈ క్రమంలోనే సారలమ్మ వచ్చే క్రమంలో సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, అదేవిధంగా గోవిందరాజు ఈ ముగ్గురు చేరుకుని సమ్మక్క దగ్గరికి వెళ్తారు.